సర్కార్ ఇండియాకు స్వాగతం. సత్తుపల్లి నియోజకవర్గం మర్లపాడు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా కనమాల ఆంధ్రయ్య పోటీ చేస్తున్న నేపథ్యంలో గ్రామంలో రాజకీయ వేడి జోరందుకుంది. సత్తుపల్లి శాసనసభ్యురాలు మట్ట రాగమయ్య దయానంద్ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు గ్రామంలో అమలవుతున్నాయని, గ్రామంలో ప్రతి లబ్ధిదారుడికి ఇందిరమ్మ ఇల్లు అందేలా చూస్తామని, గ్రామంలో సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడతామని, గ్రామ అభివృద్ధికి పెద్దపీట వేస్తామని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తనకు ఓటు వేయడం ద్వారా గ్రామ వికాసం జరుగుతుందంటున్న కనమాల ఆంధ్రయ్యతో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెదవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. నమస్తే. ఈ రోజు మనం సత్తుపల్లి నియోజకవర్గం మర్లపాడు కాంగ్రెస్ అభ్యర్థిగా మరి కనమాల ఆంధ్రయ్య గారు మరి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో మరి మర్లపాడు గ్రామ పంచాయతీలో మరి ఎటువంటి సమస్యలు ఉన్నాయి, మరి గ్రామ పంచాయతీ అభ్యర్థిగా ఎన్నికైన తర్వాత ఎటువంటి కార్యక్రమాలకు దిశగా ముందుకెళ్తారనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు గ్రామ పంచాయతీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి మీరు పోటీ చేస్తున్న నేపథ్యంలో మరి ఈ మర్లపాడు గ్రామ పంచాయతీలో ఉన్న వార్డులన్నీ, మరి మీకు గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఏం చెప్తారు? గెలుపు అవకాశాలు అంటే మనం చెప్పేది ఏం లేదు, ప్రజల చేతిలో ఉంటది. అది నేనేం చెప్పలేను. కాకపోతే పనులు అంటే ఊళ్ళో ఉన్న సమస్యలు ఏంటంటే ఇల్లు కావాలంటున్నారు, ఇంద్ర బిల్లు, రెండోది రోడ్లు, ఇంకేదైనా సమస్యలు ఉంటే అది చేస్తామండి. అది అయితే సార్ గతంలో ఉన్న సమస్యలు మీ దృష్టికి వచ్చినాయి, ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు, మరి మంచినీటి సమస్య కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, మరి ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇటువంటి కావచ్చు. ఇప్పుడు ప్రధానంగా ఉన్న సమస్య ఏంటి? మీరు గెలిచిన తర్వాత ఆ సమస్యని ఏ విధంగా పరిష్కారం చేస్తారంటే ఏం చెప్తారు? ప్రజలకి అవన్నీ చేద్దామనేనండి నేను పోటీ చేసి నిలబడి ప్రెసిడెంట్ ఇది అవుతానని. మొత్తం ఏం సమస్య ఉందో, ఇల్లు గాని, డ్యానేజీలు గాని, రోడ్లు ఏమైనా లేని సీసీ రోడ్లు గాని అలాంటివి పోపేద్దామని అనుకుంటున్నానండి. అది యువకులు ఎక్కువగా చదువుకొని ఉన్న ఈ గ్రామంలో, మేజర్ పంచాయతీగా ఉన్న ఈ గ్రామంలో మరి పశు వైద్యం కావచ్చు, స్కూల్స్ కావచ్చు, మరి గ్రంథాలయాలు కావచ్చు, ఇటువంటి వాటి విషయంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఎటువంటిగా ముందుకెళ్తారంటే ఏం చెప్తారు? మాకు ఎమ్మెల్యే గారు ఉన్నారండి, ఆ ద్వారా ముందుకెళ్ళి ఇవన్నీ చేపిస్తారండి. అది అంతా వినకి ఏం లేదు. మనకు పెద్ద ఎంపీ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆ ద్వారా ఇవన్నీ చేస్తాం. అయితే సర్పంచ్ ఎన్నికల ఈ నేపథ్యంలో మీరు పోటీ చేస్తున్న తరుణంలో గ్రామస్తులకు ఎన్నికల సందర్భంగా మీరిచ్చే హామీలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఏం హామీలు ఇవ్వట్లేదండి. నేను ఊరు మంచిగా చేసుకుందామని అందరం కలిసి సహకరించి పని చేద్దామని కుర్రాళ్ళు ఎవరినైనా రమ్మని పిలుస్తారు. అంతే, పేదవాళ్ళకి అది చెప్పారు. అయితే సార్, ఇప్పుడు పేదవాళ్ళకి ఇల్లు అనే విషయాన్ని ఎమ్మెల్యే గారి ద్వారా ప్రతి లబ్ధిదారుడికి ఇచ్చే అవకాశం ఉంది, ఇస్తా అని చెప్పి మీరు అంటున్నారు. అయితే ఈ ఇల్లు అనే విషయానికి వచ్చే వరకు మీరు ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఇస్తా అంటున్నారు. పార్టీ రహితంగా, కుల రహితంగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? కాదండి, అందరికీ ఇస్తామండి. కులం అని కాదు, పార్టీ అని కాదు, ప్రజలందరికీ సాయం చేద్దామండి, అందరికీ. అయితే సార్, ఇప్పుడు కాలనీ ఇల్లు అనేది ప్రధానంగా మీరు ఎన్నికల మేనిఫెస్టో హామీగా వెళ్తున్నారా అంటే ఏం చెప్తారు? వెళ్తారా? ఇక అంతేనండి. మరి వాళ్ళకి కావాల్సింది అడుగుతున్నారు సమస్యలో, నేను చెబుతున్నానండి. అవి చేపిస్తా, మాకు ఎమ్మెల్యే గారు ఉన్నారు అని చెబుతున్నానండి. అది అంతే. ఎమ్మెల్యే గారు ఉన్నారు, నేను గ్రామ ప్రజలకు పనిచేస్తానని చెబుతున్నానండి. గ్రామ ప్రజలకు అందరికీ నిధులన్నీ తీసుకొచ్చి వాళ్ళకి సమర్పిస్తానండి. అది అయితే సార్, ఇప్పుడు ముందే మీరు అన్నారు గ్రామ ప్రజలు మరి ఆశీర్వాదం ఉంటే నేను గెలుస్తా అని చెప్పి అంటున్నారు. గ్రామ ప్రజల ఆశీర్వాదం ఎంతవరకు ఉందంటే ఏం చెప్తారు? ఎక్కువగా ఉన్నాయి, అందుకోసమే నేను ఇవన్నీ మీకు హామీ ఇస్తాను. అది నాకు గెలిచే అవకాశం ఎక్కువ ఉన్నాయి, అందుకోసం. అయితే సార్, మీకు ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ కొంచెం ఇదిగా ఉంటది, మీరు సూటిగానే అడుగుతున్నా. ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి వచ్చే వరకు, మీరు కాంగ్రెస్ అభ్యర్థిగా మీరు ఉండే వరకు ఇద్దరికి సానుకూల వాతావరణం ఉందనేది మీ గ్రామస్తులు చెప్తున్నమాట. ఈ పరిస్థితిలో టఫ్ గా ఉండే అవకాశం ఉంది ఎలక్షన్ అని అంటున్న నేపథ్యంలో మరి ఆంధ్రయ్య గారే గెలుస్తారు అనే ఒక నమ్మకం ఎంతవరకు ఉందంటే ఏం చెప్తారు? ప్రజల్లో ఉందండి, నా దృష్టిలో కాదు, ప్రజల దృష్టిలోనే ఉన్నా. నేను గెలుస్తారనే ఉద్దేశం నాకు కూడా ఉంది, అందుకని మీకు చెప్తాను. అది చేస్తానని ఏదైనా ఆమె ఇచ్చేది, ఎందుకంటే నాకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి చెబుతున్నా. అది అది ఎమ్మెల్యే గారు అండతోనే నేను గెలుస్తానండి.
అయితే సార్ ఇప్పుడు 12 వార్డులు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు 12 వార్డుల్లో మీకు తెలిసి మీ 12 వార్డులో మీరు గ్రామస్తులే, మీరు సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నిక కాబోతున్న నేపథ్యంలో 12 వార్డుల్లో ఏ వార్డులో ఏ సమస్య ఉంది, ఎంతమంది లబ్ధిదారులు ఇళ్ళు కానీ మరి అనేక సమస్యలు, రేషన్ కార్డులు కానీ ఇంకా అనేక సమస్యలు ఉన్న వారు చాలా మంది ఉంటారు. వారందరినీ మరి వార్డుల వారీగా కలిసి మీ సమస్యలు ఏంటి, నేను తీరుస్తాననే విషయాన్ని ముందుకెళ్ళి మీరు చెప్పడం ఏమైనా జరిగిందా అంటే ఏం చెప్తారు? ఆ వార్డులో ఉన్న వాళ్ళు వచ్చి నాకు చెప్తారు, అప్పుడు నేను వాటిని అమలు చేస్తానండి. అది ఇప్పుడు ఆ 12 వార్డుల నుంచి మా వార్డులో ఈ సమస్య ఉంది, మాకు ఇది ఉందని వాళ్ళు వచ్చి చెప్తారు, అప్పుడు నేను వాటిని పరిష్కరిస్తానండి. అది చేస్తామండి. అక్కడ నుంచి మేము చేస్తాం. అంటే ఇప్పుడు ఈ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అంద్రే గారు గెలుపు సాధ్యమే అనే ఆలోచన ఉందా? ఉందండి. ఇది పరిస్థితి. మరలా